హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐఎమ్ మమత. ఈరోజు అయితే నేను కేఎఫ్సి చికెన్ ప్రిపేర్ చేశానండి. వినడమే తప్ప ఎప్పుడు చేయాలి అనే థాట్ అయితే నా బ్రెయిన్లోకి రాలేదు. ఎప్పుడు కూడా తినలేదండి. ఫస్ట్ టైం అనమాట నేను ఈరోజు ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. మొన్న యూట్యూబ్ చూస్తున్న టైంలో ఈ వీడియో అయితే తగిలింది నాకు. కేఎఫ్సి చికెన్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం అని చెప్పేసి వీడియో అయితే ఓపెన్ చేసి చూశాను. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒకసారి చేద్దామని చెప్పేసి నేనైతే ఈరోజు ప్రిపేర్ చేశానన్నమాట. అది ఎలా ప్రిపేర్ చేయాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి ఇప్పుడు మీతో కంప్లీట్గా షేర్ చేసుకుంటాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను హాఫ్ కేజీ చికెన్ పెద్ద పీసెస్ తీసుకున్నాను. శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, మిరియాల పౌడరు, గరం మసాలా వేసుకున్నాను. చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు అండి. పెరుగు వేసుకున్నాను, మంచి తియ్యటి పెరుగు వేసుకున్నాను. దీన్ని అయితే మసాలాలు బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి. పెద్ద పెద్ద పీసెస్ అన్ని లెగ్ పీసులతో చేసుకోవచ్చు, చెస్ట్ పీసెస్తో కూడా చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని దీనిపైన ఒక గిన్నె బోర్లించుకొని ఓవర్ నైట్ నానబెట్టుకున్నానండి. ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే అంత జ్యూసీగా ఉంటాయి పీసెస్ అయితే. ఇది వచ్చేసి నేను ఈరోజు మార్నింగ్ పిండి అనేది ప్రిపరేషన్ చేస్తున్నాను. మైదా పిండి తీసుకున్నాను ఒక కప్పు. ఇందులో మిరియాల పౌడరు, జీలకర్ర పౌడర్, ధనియా పౌడరు, ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్టు ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. గరం మసాలా కూడా వేసాను. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే ఒక గిన్నె తీసుకొని అందులో ఐస్ వాటర్ అయితే పోసుకున్నాను. ఖచ్చితంగా ఐస్ వాటర్ తీసుకోవాలి అండి. చూడండి, ఈ విధంగా ఐస్ వాటర్ తీసుకున్న తర్వాత అది కూడా పక్కన పెట్టేసాను. ఇది ఓవర్ నైట్ నానిందండి. చికెన్ అయితే చాలా సాఫ్ట్గా నానింది అనమాట. చూడండి ఒక్కొక్క పీస్ ఎలా నానిందో. నేను నైట్ 9కి నానబెడితే మార్నింగ్ 9కి ప్రిపేర్ చేశానండి. ఇంకా ఎన్ని అవర్స్ చూడండి మీరే. ఇలా నానబెట్టుకుంటేనే పీసెస్ అనేది లోపల చాలా మంచిగా జ్యూసీగా సాఫ్ట్గా కుక్ అవుతాయి అన్నమాట. ఎంత పెద్ద పీసెస్ అయినా సరే స్మెల్ రాకుండా మంచిగా ఉడుకుతాయి. మళ్ళీ ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మైదా పిండిలో మనం ఇంతసేపు కలుపుకున్నాం కదా, అందులో వేసి ఇలా కోటింగ్ చేసుకోవాలి అన్నమాట. ఇలా కోట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి మళ్ళీ అటు ఇటు అనేసుకొని తీసి ఇదైతే ఈ లెగ్ పీస్ అయితే ఐస్ వాటర్లో వేసుకోవాలి అండి. ఐస్ వాటర్ ఉంది కదా, ఐస్ వాటర్లో వేసుకోవాలి. ఒక 20 సెకండ్స్ అలా ఉంచుకుంటే సరిపోతుంది. 20 or 15 సెకండ్స్ ఉంచుకుంటే సరిపోతుంది. చూడండి, ఆ తర్వాత తీసేసుకుంటే ఇప్పుడు చూస్తేనే కనిపిస్తుంది కదా అండి మనకి కేఎఫ్సి వచ్చింది అని. దాని స్ట్రక్చర్ తెలుస్తుంది. ఫస్ట్ టైం చేసినా చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. చాలా ఈజీగా చేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఇదే పిండిలో ఇలా డిప్ చేసుకోవాలి అన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత తీసి మంచిగా కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి. కాకపోతే నేనేంటంటే అన్ని పీసెస్ కూడా ఇలానే చేసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట. 1 to 1 కాకుండా అన్ని పీసెస్ ఒకసారి చేసి ఐస్ వాటర్లో వేసి మళ్ళీ పిండిలో ముంచి వేరే ప్లేట్లో పెట్టేస్తున్నాను. అన్నీ ఒకసారి ఫ్రై చేయవచ్చు అని చెప్పేసి. ఓకే, చూసారు కదా అండి. ఇలాంటి చెస్ట్ పీసెస్ కూడా మనం మంచిగా చేసుకోవచ్చు అనమాట. చిన్న చిన్న పీసులను కూడా చేసుకోవచ్చు. ఓకే, నేనైతే ఈ పీసులన్నీ కూడా ఈ విధంగా పిండిలో ఐస్ వాటర్లో మళ్ళీ పిండిలో అట్లా డిప్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంచిగా లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఇది ఒక 3 పీసెస్ వేసుకొని ఇంకా మంటను లో ఫ్లేమ్లోనే ఉంచాలండి. లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మంచిగా కాల్చుకోవాలి అన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి లోపల నుంచి మంచిగా ఉడుకుతాయి. ఆల్రెడీ మనము 10-12 గంటలు మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, తొందరగానే కుక్ అవుతాయి అన్నమాట. చూడండి ఎంత మంచిగా అవుతుందో. ఏదైనా సరే మనం కష్టపడి చేసుకోవాలండి. కష్టాన్ని కూడా ఇంట్రెస్ట్గా చేసుకుంటే ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది. ఏదైనా సరే మనం ఏదైనా చేయగలుగుతాము. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మంచిగా ఒక పక్క మంచిగా ఫ్రై అయింది కదా, ఇంకో సైడ్ కూడా ఇట్లా తిప్పేసుకోవాలి నెమ్మదిగా. మళ్ళీ మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు
ఫ్రై చేసుకోవాలండి. ఇలా అటు ఇటు తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా వస్తాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో బ్రౌన్ కలర్లో. చాలా క్రిస్పీగా ఉన్నాయండి ఇవైతే, చాలా మంచిగా వచ్చినాయి. కోటింగ్ అనేది పర్ఫెక్ట్గా పట్టింది అన్నట్టు. ఆ పీసెస్ అనేది నేను వేరే ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇంకా రిమైనింగ్ పీసెస్ కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకుందాము. చాలా ఈజీ అండి, చాలా ఈజీ అనిపించింది నాకు అయితే. మామూలుగా కేఎఫ్సీ చికెన్ అంట అది దాన్ని వినడమే తప్ప ఎప్పుడు కూడా ట్రై చేయాలి అనే ఆలోచనే నాకు ఎప్పుడు రాకుండే. ఈరోజైతే నేను సక్సెస్ఫుల్గా చేసింది అనుకుంటున్నాను. చాలా బాగా వచ్చింది. ఈ విధంగా నెమ్మదిగా కలిపేసుకోవాలి. ఇట్లా తిప్పేసుకున్నట్లయితే మంచిగా ఉడుకుతాయి, లోపల వరకు ఉడుకుతాయి. లో ఫ్లేమ్లోనే ఉంచాలండి, అది మాత్రం మర్చిపోద్దు. లాస్ట్ 5 మినిట్స్లో మీడియం ఫ్లేమ్ కంటే కొంచెం ఎక్కువగా మంట పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాలి పెద్దగా మంటని అనేది. చూసారు కదా అండి, ఈ విధంగా పైన బురుజులాగా వస్తుంది కదా ఆయిల్, అది పోయేంత వరకు కాల్చుకోవాలి అన్నమాట ఆయిల్లో. ఈ విధంగా మంచిగా కాల్చుకున్న తర్వాత బయటకైతే తీసేసుకుందాము. పర్ఫెక్ట్గా కుక్ అయిందండి, చాలా మంచిగా సెట్ అయిపోయింది అన్నమాట పిండి అనేది, కోటింగు. చూడండి, తీసేసుకుందాము దీన్ని కూడా. మరీ పొరలు పొరలుగా రాకున్నా సరే, ఫస్ట్ టైం చేశాను కాబట్టి కొంచెం అయినా రీచ్ అయ్యాను. నేను అనుకున్న దానికంటే ఎక్కువనే మంచిగా చేశాను అనిపించిందండి నాకైతే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి ఎలా చేశాను. చాలా మంచిగా అనిపించింది. ఏదైనా సరే మనము తక్కువ క్వాంటిటీతోనే చేసుకోవాలి, ఎక్కువ ఎక్కువ చేసుకొని ఖరాబ్ చేసి బాధపడద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే నా ట్రయల్ మాత్రమే ఈరోజు. చాలా బాగా వచ్చింది. మళ్ళీ ఎప్పుడైనా చేసుకోవాలంటే వేడివేడిగా చేసుకొని హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఎంజాయ్ చేసి తినొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే అండి.